డాక్టర్ మాట్లాడుతూ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఆర్టిస్టులకి అన్నారు కదా. స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఆర్టిస్టులకి అన్నారు కదా డాక్టర్ మాట్లాడుతూ. దాని గురించి ఆర్టిస్టులకి నిజంగా అంత స్ట్రెస్ ఉంటుందా? ఎందుకు ఉండదండి. ప్రతి ఫ్రైడే మా సినిమా రిలీజ్ అవుతుంటే మా అన్ని నోట్లోకి వచ్చేసి ఉంటాయి. ప్రొడ్యూసర్లకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఏ యాక్టర్కి గ్యారంటీగా పని దొరుకుతుంది 365 రోజులు అనేది కష్టం. అతి తక్కువ మందికి ఉంటుంది పని. సో ఈ సినిమాలో నా పాత్ర బ్రహ్మాండంగా ఉంటే వచ్చే సినిమాలో నన్ను గుర్తించి మిగతా వాళ్ళు నాకు అవకాశం ఇస్తారన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ స్ట్రెస్ ఉంటుంది. సార్ దాని గురించి ఇంకోటి మనకి ప్రకాష్ రాజ్ గారి మీద మేజర్గా కంప్లైంట్ వచ్చింది మా అసోసియేషన్. మనం ఉండేది ఇప్పుడు హెల్త్ క్యాంప్ గురించి, దాని గురించి ఏమైనా ఉంటే మాట్లాడారు. నథింగ్ ఐ నీడ్ టు స్పీక్. దాని గురించి మాట్లాడేసరికి ఆయన గురించి ఎంతో అది ఆయన ఇష్టం, అది ఆయన టోటల్ ఆయన పర్సనల్ వ్యూ. నా పర్సనల్ వ్యూ నేను వ్యక్తం చేశాను. ఒక హిందూగా, ఒక తిరుపతిలో ఉన్న ఒక నివాసిగా దానికి కమ్యూనల్ కలర్ లేదని నాకు గర్వంగా చెప్పుకోగలను. సో అది కరెక్ట్ కాదు అని చెప్పాను, అంతేగాని దానిపైన ఆయన నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి సినిమాలో ఆయన యాక్ట్ చేసినప్పటి నుంచి నేను చూసాను. నేను అంకుల్ అని సంబోధిస్తాను. ఆయన అంటే నాకు గౌరవం, అంతేగాని దర్ ఇస్ నథింగ్ కాంట్రవర్షియల్ అబౌట్ ఇట్. అంటే సార్ పవన్ గారు కూడా మాట చెప్పారు సార్, మాట్లాడాలి అందరూ ఓపెన్ అవ్వాలి అని చెప్తున్నారు కదా, ఆయనే చెప్పారు. ఒకటి చెప్తాను, నటులందరూ అద్దాల మేడలో మేమందరం ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వర్గం మీకు నచ్చచ్చు, అది మీకు నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు మమ్మల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ చేయరు. అందుకే నటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడతారు, మాట్లాడాలి కూడా. ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఎంతోమంది మాట్లాడున్నారు, కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి అని కొత్తగా అందరికీ భయం కూడా ఉంటుంది. సో అందుకు తిరుపతి ఎన్నోసార్లు వెళ్తారు కదా, లడ్డు తిన్నప్పుడు మీకు ఏమన్నా అనిపించింది? అంటే ఏమన్నా డిఫరెంట్ ఎట్లా అండి? దేవుడి పైన నమ్మకంతో విషయం తాగినా కూడా అది అమృతంలాగే ఉంటుంది. ఆ నమ్మకం ఏ లెవెల్లో ఉందనేది మనకి. నేను కన్నప్ప గురించి మేము ఒక మేజర్ ఈవెంట్కి తీసుకొస్తున్నాం ఆయన రిక్వెస్ట్ చేసాం రావాలని. అది శ్రీకాళహస్తిలోనే జరగాలి. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఆ ఈశ్వరుడి పైన సినిమా తీస్తున్నాం, కన్నప్ప పైన సినిమా తీస్తున్నాం. భారతదేశం అంతా కన్నప్ప గురించి, శ్రీకాళహస్తి మహత్యం గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఆయన కూడా వస్తే బాగుంటుంది. మన తెలుగు వాళ్ళ ఘనకీర్తి ఏంటో కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో సినిమా చేస్తున్నాం. పరమేశ్వరుడి దయ. మేము కూడా దానికోసం వెయిటింగ్. బ్రహ్మాండంగా ఉందండి ఆయన దగ్గర ఉన్న స్పందన. ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ యూనో మిగతా క్వశ్చన్స్ అన్ని వీటి గురించి మీరు నాన్నగారిని అడగాలి. జానీ మాస్టర్ వివాదం మీ దగ్గరికి వచ్చిందా? ఎందుకు నన్ను ఎందుకు కాంట్రవర్సీ? దాని గురించి ఆల్రెడీ ఓవర్. దాని గురించి కోర్టులో చేస్తున్నారు.